మరి ఏం చేస్తాం, దానికి పెడుతుంటే నీరు ఇంక దానికి దీనికి ఏడ కురిద్ది, ఇంకా దానికి పెడుతున్నాంగా ఇంక దానికి ఏడ కురిద్ది, ఇంకా అయిద్దాం మళ్ళీ ఒక 4 రోజులు ఇద్దాం. ఇదే ఎక్కువ ఉంది మామూలుగా. ఆగపట్ల రొమ్ములు దాటిపోతుంటే ఇట్రా ఇట్రా బాబా, ఇట్రా ఒక పట్టకే చేయి పెట్టు, చేయి పెట్టా చుట్టానికి కానీ అయిట్ ఆగపట్టానికి. అది చూడు నీ రొమ్ములుతో ఉన్నాయి. ఈడియోనే నీళ్ళు పెట్టాలా, దాన్ని ఆపేస్తా పెరుగుతుంది. కాయలు పెట్టి చెట్లు పెట్టి బాగా పడుతున్నాయి కాయలు. ఇది బాధ్యత బాగానే కాయలు మొత్తం కాయలు ఏదైనా పెడతాం మనం. ఇదలా చూడరాదు ఎన్ని కొమ్మలు ఉన్నాయో. అసలు కొమ్మలు చూడు, ఎన్ని కొమ్మలకి ఎన్ని కాయలు ఉన్నాయో. అయ్యో కాయలు ఇవి ఎన్ని ఒకటి లెక్క ఉన్నాయి బాబా. దాని చెట్లు నీళ్ళు ఎమ్మటి అందియాలరా. మళ్ళీ సింపుల్గా వేసుకున్నా 50 పైన ఉండొచ్చు. లెక్క ఒకసారి లెక్క వేసి వీడియో పెట్టిద్దే లెక్క. నువ్వు లెక్క వీడియో కదా, ఎడమని చూపెత్తి ఎక్కడ కారు రాదు, దగ్గర కాదులే. దీనికి అసలు కనపడుతున్నాయా కాయలు దీంట్లో? అడగపడతాయా? లెక్క ఇరా. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 40 44 48 49 52 50 2 కాయలు 50 ఎన్ని ఉన్నాయి? 57. ఒరే చెట్టు కొమ్మలు పెట్టింది ఇది కదా సురేష్, కొమ్మలు పెట్టింది ఇది అందుకు. అరే చింగలుగుంటేనే కాయలు బాగా కాస్తున్నాయి. అమ్మ దగ్గర వేపించి పాడు చేసి కింద పెట్టి బాబాయ్, కింద చూపి దగ్గర పెట్టు. ఇదిగో కానొస్తుంది మొదలు చాలా ఉంది, బుట్టలా ఉంది. దీనికి వచ్చేసి 1 2 3 4 5 కొమ్మలు, గట్టి కొమ్మలు అన్ని గోడే. ఇదిగో నీళ్ళు ఒక్కొక్క కొమ్మకి దాదాపు 20 దాకా ఉంటాయి. అరే 20 పాడు చేసినాం కానీ చెట్లు దానికైతే బాబా ఇది మటుకు 30-40 పట్టు దీనికైతే. కాదు ఏదైనా ఎడంగా వేసుకుంటే పోయేదిరా, దగ్గరే చూసినావా గద్దబాలి అది కాయవు, గదబాలి మొత్తం దగ్గర ఉండే కాయ. అది కాయదు. ఇదిగో ఇది ఏదైనా కొద్దిగా చెట్టు దూరంగా ఉంటే బాగా పెరిగింది, బాగా కాసింది అబ్బా. ఇప్పుడు దానికి కాసిన కాయలు కావు చూడు ఎన్ని ఉన్నాయో. ఆ రకంగా కాస్తే ఇంకేముంది, ఎకరానికి 20 క్వింటాలు అయిద్ది. ఇది సేమ్ ఇదే పోదేసిన ఇది తమ్మ ఉందా, ఆ తమ్మ పడుతుందా, అగో తమ్మంగా చక్కగా అటు పెట్టుకో. ఏది ఆ చక్కగా అటు చూడు గుడిసిన చేనుకి వెళ్ళి ఏది ఆ కుళ్ళని తీసేది కానీ ఆ గడ్డ నుంచి ఒకటే లెవెల్ ఉంది. అదేందా మళ్ళీ బాగా అటు చూడు, అటు చూపి మళ్ళీ. అదిగో తమ్మం కాడించి ఆడ తవ్వు చెట్టు కాడ బోరేసిన కాడక ఆడించి ఆ తమ్మం దాకా మొత్తం ఒకటే లెవెల్, మళ్ళీ ఒకటే లెవెల్. ఆ తమ్మం కాతం మధ్యలో మటుకు చెట్టు వెనక మటుకు ఒక అర ఎకరం కూడా ఉండదు, ఒక 10 సెంట్లు లెక్క. ఆడకు తక్కువ ఉంది. మళ్ళీ ఆడించి తమ్మం దాకా తమ్మం దాకా అవసరం లేదు, ఒక 4-5 పెట్టల మంద మొత్తం ఆడించి ఇటు దాకా ఒకటే లెవెల్. మళ్ళీ అటుపక్క అది కట్ట
ముక్కలు ముక్కలుగా. అదేలే ఇది కాయలు అంటే ఈ చేను మొత్తం మీద నాకు తెలిసి ఎక్కడ కూడా పోదాం కూడా బాబా. పోదులే. ఇదిగో చూడరాదు, వాడ ఒక 10 సార్లు, ఈ మధ్యలో ఒక 10 సార్లు ఉంటాయి బాగా దాకా. ఇప్పుడు ఇది పెరిగిందిలే, మళ్ళీ అటుపక్క ఒక అరక కూడా ఉండదు. పయ్యాన పడితే పెరుగుతట్టుంది ఇది. కానరాం మనుషులు కదా, అట్నే ఉండు. పయ్యాన పడితే కానరాం రా. ఇది చూడు నువ్వు అది కాక నువ్వు హైట్ మనిషివి. అదిగో అదే డోడేసింది. ఇదిగో అటు పెట్టి చెప్తా అట్టుండి. కాయలే అండి చూడు ఏమైంది. సగ్గుండు, నువ్వు సగ్గుండు. మా ఇద్దరు లైట్ చూసుకో బాబాయ్. ఇప్పుడు పట్టుకో. ఓ నీకు రొమ్ములు కాడుకుంది లేరా. ఇవన్నీ ఒకటే లెవెల్ ఉన్నాయి. ఇవన్నీ రొమ్ములు కాడుకున్నాయి. దీనికి నీళ్ళు దానికి ఆపైనా దీనికి వేయాలరా. ఇంకా దీనికి గాపిరా, దీనికి గొక్క తిరగనేయకూడదు అనమాట. ఈ గట్టను మొత్తం ఏదైనా బాబా ఒక ఎకరం ఏది చేను మొత్తం మీద ముక్కలు 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 తీసుకుంటే ఒక ఎకరం తీసేసినా కానీ తక్కింది మొత్తం ఒకటే లెవెల్ ఉంది బాబా. ఇంకా అది మర్చిపోయిన బాబా. ఇది ఇంకా గొంత మనం చూసేది. అవును, ఇటు పక్క గొంత కూడా అది ఆ లెవెల్గా అటు ఇటు ఒక బెత్త కట్టి ఇటు ఉంది. అది వాళ్ళే అదట్టు వాళ్ళైనా కానీ అనవసరంగా ఇదిగో చూడు బాబాయ్. ఇవన్నీ దూరం దూరం ఉన్నాయి కానీ కొత్త కాయలు దాదాపు 40-50 కాయలు ఉన్నాయి. లక్ష ఇదిగో దీనికి దీని మధ్య ఒకటి పడ్డ దాంట్లో పడ్డ తండలేదు. ఈ ఏదో ఒక్కో చెట్టు మటుకు 30, 40, 50 అటు ఇటు ఉంటాయి బాబాయ్.